హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో అండి. నేను మా పాప బర్త్డే కోసమని నర్సింగ్లో షాపింగ్ చేశాను. మాకు నియర్ బై ఉన్న నర్సింగ్లో షాపింగ్ చేశాను అనమాట. అండ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. నేను లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని తీసుకున్నాను అనమాట. ముందుగా మీకు చూపించేది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి 1 మీటర్ పైనే ఉంది. ఇది వచ్చేసి కట్ వర్క్తో మొత్తం సీక్వెన్స్ వర్క్తో వచ్చేసిందనమాట. సో నేను నా ఇద్దరు బేబీస్ కోసమని మొత్తం ఇది వచ్చేసి మీటర్ పైన ఒక 30 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది. బ్లౌజ్ పార్ట్ అనేది మెజంతా పింక్లో వచ్చిందండి. చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అయితే. అండ్ నేను తీసుకునేసరికి ఇదే ఉందన్నమాట. సో మొత్తం తీసేసుకున్నాను. అండ్ క్లాత్ కూడా రా సిల్క్ క్లాత్ అనమాట. నార్మల్ మనం తీసుకునే దాని రా సిల్క్ ఉంటుంది కదా, దానిపైన ఇలా కట్ వర్క్తో, అలాగే అక్కడక్కడ చిన్న బూటీస్, మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట. చాలా బాగుంది. సో మనం స్పెషల్గా మళ్ళీ బ్లౌజ్కి ఇలా వర్క్ చేయించాల్సిన అవసరం లేకుండా నేను ఇలా తీసుకున్నాను. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్కి మెజెంతా పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది. బాగుంటుంది కదా, ట్రెడిషనల్ కలర్లో చాలా బాగుంటుంది. అలాగే మా పాపకు కూడా సూట్ అవుతుందని తీసుకున్నాను. నేను అక్కడ సెట్ చేసి చూసాను, మా పాపకు కూడా సెట్ అయిందనమాట. అండ్ మొత్తం ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో మొత్తం వీవింగ్ వచ్చేసింది. చాలా బాగుంది. మనకి ఎక్కడ ప్లెయిన్ అనేది లేకుండా ఇలా మొత్తం ఆల్ ఓవర్గా వచ్చేసింది. అండ్ బార్డర్ కూడా చూడండి, నాకు ఈ లెహంగాలో బార్డర్ చాలా బాగా నచ్చిందండి. సో బార్డర్ నచ్చి కూడా నేను తీసుకున్నాను. అండ్ మా పాపకి ఈ కలర్ కూడా లేదనమాట. సో అందుకని ఈ ఫ్యాబ్రిక్, ఈ కలర్ నేను చూస్ చేసుకున్నాను. అండ్ క్లాత్ అనేది కొంచెం వెయిట్ ఉంది, మరీ లైట్ వెయిట్ కాదు, అలా అని వెయిట్ కూడా కాదు. సో నార్మల్గా ఉంది. లోపల కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం వీవింగ్ వచ్చేసింది. అండ్ లెహంగా ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్తో చాలా బాగుందన్నమాట. అండ్ లెహంగా ఫ్యాబ్రిక్ అయితే ఇదన్నమాట. మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అండి. బయట కూడా మనకి పెద్ద తేడా ఏం కనిపించదు. ఇంకా మనకి వీడియోలోనే కలర్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక నేను బ్లౌజ్ అలాగే లెహంగా సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను ఇలా సెట్ అయిందనే తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్, అలాగే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 1 మీటర్ పైన 30 సెంటీమీటర్స్ ఉందండి. ఇదండి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది లెమన్ కలర్లో ఉందన్నమాట. మరి గ్రీన్ అని చెప్పలేను, మనకి లెమన్ ఉంటుంది కదా, లెమన్ కలర్ అనమాట. ఇది క్లాత్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది అనమాట. వర్క్ అనేది మనకి మొత్తం ఆల్ ఓవర్ కలర్ వచ్చేసింది. సెల్ఫ్ కలరే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది చూడగానే నచ్చేసింది. సో ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత దీన్ని చూసాను. సో ఎందుకో నాకు ఇది బాగా నచ్చింది, తీసేసుకున్నాను. బట్ ఓన్లీ ఇది 4 మీటర్స్ మాత్రమే ఉంది. నేను అనుకున్నాను నాకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ లాంగ్ ఫ్రాక్కి ఇంకొంచెం ఎక్కువ క్లాత్ అనేది మనకు పడుతుంది కదా. సో నేను ఇది కూడా మా ఇద్దరు బేబీస్కి లెహంగా స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి కింద బార్డర్లో ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఆ పైన అదే కంటిన్యూ అవుతూ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. లీవ్స్ అలాగే ఫ్లవర్స్ వచ్చేసాయి. మనకి ఈ క్లాత్ అనేది మనకి వీడియోలో కంటే బయట చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇది వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను లెహంగానే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఫ్రాక్ అనుకున్నాను మా ఇద్దరు బేబీస్కి, బట్ ఫ్రాక్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. సో ఇంకా నేను దీనికి కింద లెహంగా స్టిచ్ చేయించి దీనికి బ్లౌజ్ సెట్ చేపిద్దాం అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను దీనికి మెజంతా పింక్ ఆర్ బాటిల్ గ్రీన్ కలర్ లేదా డార్క్ మెరూన్ కలర్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఏ కలర్ సెట్ అవుతుందో నాకు కింద కామెంట్ చేయండి, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. వీటిని నేను స్టిచ్ చేయించిన తర్వాత ఏ మోడల్లో ఏ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేయించానో మీకు వీడియో చేసి పెడతానండి. అది కూడా తొందరలోనే. ఈ ఫ్యాబ్రిక్స్ మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తుంటాను కదా! మీరు ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారు మన ఛానల్‌లో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు అడిగిన రెసిపీస్ కూడా నేను వీడియోస్ చేసి పెడతానండి మన ఛానల్‌లో. సో, ఎక్కువగా ఏ రెసిపీ అయితే అడుగుతారో అది ట్రై చేస్తాననమాట. సో, ఇదండి వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.